అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. నా పేరు పూర్ణచంద్రరావు, అడ్వకేట్. ఈరోజు వీడియోలోని ముఖ్యమైన అంశము కన్జ్యూమర్ రైట్స్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు, టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, మిక్సీ, గ్రైండర్ ఏదైనా కొన్నప్పుడు తప్పనిసరిగా అది క్వాలిటీగా పనిచేయాలి. అంటే వ్యారంటీ పీరియడ్ వరకు సక్రమంగా పనిచేయాలి. లేదు, ఏదైనా మీరు సర్వీస్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ సర్వీసు చాలా చక్కగా ఉండాలి. అలా లేని పక్షంలో మీరు మీ హక్కుల ద్వారా నష్టపరిహారాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇది కేవలం సామాన్యుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా లీగల్ సమస్యలు ఉంటే అడ్వకేట్స్ని, లీగల్ ప్రొఫెషనల్ సంప్రదించండి. సర్వీస్ కానీ వస్తువు కానీ కొన్నప్పుడు ఎవరైనా మోసపూరితంగా మీకు అమ్మటం జరిగినప్పుడు, డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఆ వస్తువు గురించి అడిగితే అమ్మిన వారు రెస్పాన్స్ అవుతారు. అవ్వని పరిస్థితుల్లో తప్పనిసరిగా కన్జ్యూమర్ కోర్ట్స్ను ఆశ్రయించవచ్చు. అందుకు గాను నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయబడింది. అక్కడ వారు మనకు తగినట్లుగా స్పందించి సమాధానాన్ని తెలియజేస్తారు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ వారి దగ్గర అనేక రకాల కంపెనీలు రిజిస్టర్ అయి ఉంటాయి. మనం ఏ కంపెనీ వస్తువులు కొన్నామో, ఎక్కడ సర్వీస్ కొన్నామో అనేటటువంటి విషయాలు కూడా వారు తప్పనిసరిగా మనకు తెలియపరుస్తారు. తద్వారా నష్టపరిహారాన్ని పొందవచ్చు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్లో మీరు కొన్న వస్తువులు వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి డిస్టిక్లో డిస్టిక్ కన్జ్యూమర్ కోర్ట్స్ అప్రోచ్ అవ్వమని వారే తెలియజేస్తారు. స్టేట్ కన్జ్యూమర్ కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ ఇలా ఉంటాయి. అయితే మన యొక్క వస్తువు యొక్క కాస్ట్ను బట్టి, ఖరీదును బట్టి కూడా మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రేట్ పెట్టి మనం పర్చేస్ చేస్తుంటాం కనుక మనం దానికి అనుగుణంగా కేసు ఫైల్ చేయాలి. కేసు ఎలా ఫైల్ చేయాలి, ఏ కేసుకి ఎంత ఖర్చు అవుతుంది అనేటటువంటి విషయాలు మా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అవగాహన కలిగిస్తున్నాం కనుక మీరు కూడా తప్పనిసరిగా అవగాహన కలిగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.